అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హత్యను కాస్త పోలీసుల వేధింపులు అని వైసీపీ చెప్పి అడ్డంగా దొరికిపోయిందా? ఈ వీడియోని చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇందులో చాలా లాజిక్లు ఉంటాయి, వాటికి తగినట్టుగా వీళ్ళు చేసిన మ్యాజిక్లు ఉంటాయి. వీళ్ళు చెప్పిన లేదా వీళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నాల్లో ఎలా దొరికిపోయారు అనేది క్లియర్గా తెలియజేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఆయన నిన్న ఊహించని విధంగా అక్కడ రైల్వే ట్రాక్ పైన మరణించి ఉండటం అనేది పెద్ద కలకలం రేపింది. రైట్, ఇది ఎందుకు అనే అనుమానాలు వచ్చినాయి. అని అంటే ఒకటి, ఈ పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఏదైతే రవికుమార్ అనే వ్యక్తి చోరీకి పాల్పడుతున్నాడు అని చెప్పేసి ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తే వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చింది. సో వాళ్ళ నోటీస్కి తీసుకువెళ్ళింది. ఇవన్నీ జరిగినాయి, మనకు తెలిసిందే. ఇది జరిగింది ఎప్పుడు? 2023 ఏప్రిల్లో. ఇదే 2023 మే 30వ తేదీన దీనికి సంబంధించిన అంశం కేసు రిజిస్టర్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. సో ఆ తర్వాత ఇదే 2023 సెప్టెంబర్ 9వ తేదీన లోక్ అదాలత్ ద్వారా వీళ్ళు రాజీనామాలు చేసుకున్నారు కదా. ఇదంతా తెలిసిన అంశమే, కానీ చెప్తాను ఇక్కడ. సో దీనికి సంబంధించిన కేసు ఏమైంది అని చెప్పేసి టీటీడీ మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి మరలా కేసు వేశారు. రిట్ వేస్తే దానికి సంబంధించి కోర్టు మరలా రీఓపెన్ చేయమని అన్న తర్వాత కదిలిన అంశం. సో ఈ కదిలిన తరుణంలో ఎవరైతే ఇప్పుడు విజిలెన్స్ అధికారి ఈ సతీష్ కుమార్ ఉన్నారో ఈయన ప్రస్తుతం రైల్వే దాంట్లో చేస్తూ ఉన్నారు. ఈయన సబ్ ఇన్స్పెక్టర్గానో సిఏగానో చేస్తూ ఉన్నారు, సబ్జెక్ట్ కరెక్షన్. సో అటువంటి ఆయన ఈ గుంతకల్లో చేస్తున్నారు. సో ఆల్రెడీ నవంబర్ 6వ తేదీన ఒకసారి విచారణకు హాజరై వచ్చారు, కొన్ని సమాచారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరలా మీరు రావాల్సి ఉంటుంది అని సరితో ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్పడం, దానికి ఓకే అని ఆయన చెప్పడం. ఆ తర్వాత నిన్న కూడా సెకండ్ టైం ఎంక్వైరీకి ఆయన వస్తున్నారు. ఆ తరుణంలో ఇది జరిగింది. రైట్, ఇది అక్కడ ఘటన. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇమ్మీడియట్గా వైసీపీ ఎందుకు ఎలక్ట్ అయిందో చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆయన చనిపోయాడు అనగానే వైసీపీ సోషల్ మీడియా, మెయిన్ మీడియా ఇమ్మీడియట్గా యాక్టివేట్ అయిపోయి పోలీసుల వేధింపు వల్ల ఈయన చనిపోయాడు, ఈయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ట్రైన్ నుంచి దూకాడు లేదా ట్రైన్ గుద్దింది అని చెప్పేసి కథనాలు వచ్చేసినాయి. ఎలా తెలిసి వాళ్ళకి అసలు ఆయన ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని, మానసిక వేధింపులు అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఒక ప్రక్కన కుటుంబ సభ్యులేమో దీనికి అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉంటే కొంతమంది నమ్మకస్తులు ఆయన సన్నిహితంగా ఉండేవాళ్ళు ఇదిగో చాలా కాలంగా ఆయన వేదనకు గురవుతున్నాడు అని చెప్పేసి సదరు భూమన కరుణాకర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఏమిటి అక్కడ ఇంటెన్షన్? అసలు భూమన కరుణాకర్ రెడ్డికి ఏం సంబంధం? అప్పుడు పోనీ వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడతాం వేరు, భూమన కరుణాకర్ రెడ్డే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే యాంగిల్లో కూడా ఆలోచించాలి పోలీసు అధికారులు అని చెప్పేసి నిన్న కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ అభిప్రాయం పైన. అంటే అతన్ని కూడా ఇట్లా చేయాలి, ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో నాకు అనిపించింది, ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఆ టైంలో ఎందుకు పెట్టారు ప్రెస్ మీటు? ఆయన టీటీడీ చైర్మన్గా చేశారు. సో వీళ్ళ హయాంలోనే ఇట్లాంటివి జరిగినాయి అని చెప్పేసి ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళు ముందే అమ్మో మాకేం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అందుకని అడ్డంగా దొరికిపోయారా? అసలు చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు వీళ్ళు? అసలు ఆ పరకామణి చోరీ జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది? టీటీడీ చైర్మన్ ఎవరు? బాధ్యత వహించవలసింది ఎవరు? వీళ్ళే. అది దానికి చెప్పట్లా. అసలు దానికి చెప్పకుండా పోలీసులు వేధింపులు ఏంటి అంటే పరకామణిలో చోరీ జరగలేదా? దానికి పోలీసు వేధింపులు ఎందుకు ఉంటాయి? అసలు లోక్ అదాలత్లో కేసు ఎలా క్లోజ్ చేసుకుంటారు? ఇక్కడ 15 కోట్లు స్వామివారికి ఇచ్చేసేయండి, మిగతా మేము వేసుకుంటాం. ఏంటిదంతా ప్రైవేట్ సొమ్మ, ఎవడిష్టం వచ్చినట్టు ఆడు పంచుకోవడానికి. అది స్వామివారి సొమ్ము, స్వామివారికి సంబంధించినవి, స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు. అవి దోచేసి వాటాలు వేసేసుకొని మరలా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టేసి వేధింపుల ఆయన ఎందుకు? అసలు ఫిర్యాదు చేసిందే ఆయన, పట్టుకుందే ఆయన, ఆయన ఎందుకు వేధింపులకు గురవుతాయి? అసలు ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? అప్పుడు అధికారంలో ఉంది మీరు,
ఫిర్యాదు చేసింది ఆయన. అసలు ఎట్లా అంత ఎలా మాట్లాడతారు ఇది? సో ఇవన్నీ ఒక ఎత్తు. పోనీ వేధింపులు గురి చేస్తున్నారు అనుకుందాం. మొదటిసారి వచ్చాడు, రెండోసారి కూడా వచ్చాడు, రెండోసారి కూడా వస్తున్నాడు. నిన్న రెండోసారి వస్తుంటే జరిగింది. మొదటిసారి అటెండ్ అయిన తర్వాత రెండోసారి వచ్చేదానికి ముందే ఏదైనా చేసుకోవచ్చుగా. వచ్చేటప్పుడు దారిలో చేసుకోవడం ఏంటిది? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారు వీళ్ళు. సో నిన్న అనవసరంగా ఈ ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారేమో, పోలీసులు వేధింపుల వల్లే చనిపోయారు అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళకి సర్వసాధారణమే కదా, ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీన్ని అటు మ్యానిపులేట్ చేస్తారు. ఉదాహరణకు నేను చెప్తున్నాను మామూలుగా, అంటే ఆ ఉదాహరణ ఎగ్జాంపుల్ వేరు. జనరల్గా మన స్కూల్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు హోంవర్క్ ఇస్తారు టీచర్లు. హోంవర్క్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తాడంటే ఎత్తడాడు, చేయనోడు కూడా ఎత్తడు. ఎందుకు ఎత్తడంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఏది చూపి అన్నారనుకో, ఆడప్పుడు ఏం చేస్తాడు, నేను హోంవర్క్ చేశాను టీచర్ కానీ బుక్ తేలేదు మర్చిపోయాను అని చెప్పేసి అంటాడు. టీచర్కి తెలీదా ఆడు చెప్పేది నిజం అబద్ధం అనేది? ఆడు చెయ్యని దాన్ని కూడా బుక్ తేలేదని చెప్తుంది. మామూలు బుక్ ఆడి దగ్గరే ఉంటుంది, వీడు చేయటం మర్చిపోవడం బద్దకిచ్చడం ఏదో చేసి ఉంటాడు. సో ఆ తరహాలో ఇప్పుడు వీళ్ళు ఎంత చెప్పినా జనాలకు అర్థం కావట్లేదా? లేకపోతే వీళ్ళు తెలుసుకోవట్లేదా మనం ఎలా పెడతా మాట్లాడేసి దొరికిపోతున్నామని? సో ఇక్కడ ఈ తరుణంలో ఓ ప్రక్కన మనిషి చనిపోయి ఉంటే అది ఇంకా దర్యాప్తు జరపాలి. ఏం జరిగింది, హత్య, ఆత్మహత్య, ప్రమాదమా, ఏం జరిగింది అనేది. అయినా ఒక పోలీస్ అధికారిగా ఉన్న వ్యక్తి మానసికంగా అంత దృఢంగా ఉండరా? ఇలాంటి వాడికి పోలీసులు వేధింపులు మళ్ళీ ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటి, ఆయన పై అధికారులు ఒత్తిడి అని చెప్పేసి అన్నాడు. ఓకే, పై అధికారులు ఒత్తిడి. ఆ పై అధికారి ఎవరు? ఆ పేరు చెప్పాడుగా, ఇప్పుడు అతను అదుపులో తీసుకోవచ్చుగా. ఏం చేశారని చెప్పేసి ఎందుకు ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరే చెప్పమని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడంట. బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పడం ఏంటి? అసలు బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరు ఎందుకు చెప్పని చెబుతారు వీళ్ళు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు? అసలు మీ హయాంలో ఏ తప్పులు జరగకపోతే దానిలో ఇరికించాలి అనుకోవచ్చు. అసలు పరకామణి చోరీ జరిగింది అని విజువల్స్తో సహా దొరికిపోయినప్పుడు ఇంకా మీ పేరు పనిమాల ఇరికించాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకో చాలా ఇల్లాజికల్గా వీళ్ళు మాట్లాడేసి ఎలా పడితే అలాగా దొరికిపోతున్నారో అనిపిస్తూ ఉంది. మరి ఆ స్క్రిప్ట్లు ఎవరు చెప్తున్నారో, లేకపోతే వీళ్ళు అప్పుడు సరే నువ్వు మాట్లాడు అని చెప్పి సరంగా మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో కానీ ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళ టైం బాగోలేదేమో. ఏమి మాట్లాడినా తిరిగి వాళ్ళకే కొడుతుంది, అది బూమరాంగ్ అయ్యి. అన్నీ సెల్ఫ్ గోల్లే. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ అధికార ప్రతినిధి వరకు ఎవరు ఏం మాట్లాడినా ప్రతిదీ బూమరాంగే. అసలు మీరు ఎప్పుడైనా గమనించారా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది? ఎంత దారుణం అండి. ఒక పోలీస్ అధికారి విచారణకు వెళుతూ ఉంటే విచారణ మధ్యలో విగత జీవితంగా పడిపోతూ ఉంటాడా? ఎంత ధైర్యం లేకపోతే, ఒకవేళ ఇది హత్య అయితే నేను మాట్లాడుతున్నాను, ఎంత ధైర్యం లేకపోతే ఆ రకంగా చేస్తారు? అది ఆలోచించండి. ఇదే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో గుండెపోటు అని బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడి ఆ తర్వాత అది గుండెపోటు అని తెలిసినప్పుడు, ఆ తర్వాత గొడ్డలపోటు అని తెలిసినప్పుడు, అరే మనం ఎదవలం అయిపోతున్నామే, ముందు గుండెపోటు అని చెప్పాము, మళ్ళీ ఇప్పుడు గొడ్డలపోటు ఆ రంగు కనపడుతుంది, పోనీ అది గుండెపోటు అని చెప్పేటప్పుడైనా రేపు ఇది బయటపడితే ఎదవలం అయిపోతాం అన్న ఆలోచన రాలా. దీనికంటే ట్విస్ట్ మరొకటి, బాబు గారి చేతిలో గొడ్డలు పెట్టేసి నారాచూర రక్త చరిత్ర అని చెప్పేసి. పోనీ అది సిబిఐ తెలుస్తున్నప్పుడైనా సరే ఛార్జ్షీట్లో నమోదు చేసింది. దాని పట్ల ఏం పెట్టింది? ఆ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా నిందితులు అక్యూజ్డ్గా పేర్కొని అక్కడ పెట్టారు కదా. మరి అసలు ఆ పదే వీళ్ళు దొరికిపోతున్నా కానీ ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి ఎలా మాట్లాడుతున్నారా కానీ, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మనం చెయ్యింది కూడా చాలా బలంగా ఫాలో అవ్వాలని చెప్పడం కూడా చాలా గట్స్ ఉండాలంట. ఆ తరహాలో వీళ్ళు ఏ విషయమైనా సరే బ్రహ్మాండంగా అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారంటే మామూలు విషయం కాదండి. సో అటువంటి సతీష్ కుమార్కి సంబంధించిన అంశం, ఇప్పుడు ఆ రవికుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ రవికుమార్కి సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పుడైనా సరే పోలీసులు లేదా ప్రభుత్వం ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలి, రక్షణ కల్పించాలి. నాది ఒక రిక్వెస్ట్ ఉందండి. ఇది పోలీసుల రక్షణతో వీటితో అవ్వదులే కానీ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు అతను తీసుకొని మీ సంరక్షణలో పెట్టుకోండి, మీతో పాటు పెట్టండి, అప్పుడన్నా సేఫ్గా ఉంటారు. ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్ కాబట్టి ఇంకంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉండదు నాకు తెలిసి ఏపీలో. సో విత్ గివ్ రెస్పెక్ట్
రవికుమార్ అనే వ్యక్తిని సేవ్ చేయండి. ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఇక్కడతో తెగిపోకూడదు. ఎందుకంటే ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం అంటే ఈ కేసు ఎక్కడికెక్కడ మూసుకుపోవాలనే ఉద్దేశంతో జరిగిందా, ఏంటా, ఏమవుతుంది? ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అప్పుడు కూడా చూసాం. సీక్వెన్స్ ఆఫ్ ఆ డెత్స్ ఒక రెగ్యులర్ టైం ఇంటర్వెల్లో ప్లాన్ చేసి మరీ జరిగినట్లుగా ఒక్కొక్కరు మరి మందు దాకా చచ్చిపోయారు, ఒకరు ఇల్లు కుట్టి చచ్చిపోయారు, ఇంకొకళ్ళు గుండెపోటు వచ్చి చచ్చిపోయారు, ఇంకొకళ్ళు ఒక్కొక్క రకంగా ఇంకొకటి ఏదో రోగం వచ్చిందండి, ఇంకొకరు జ్వరం వచ్చి చచ్చిపోయిన డాక్టర్లో వైఎస్ అభిషేక్ రెడ్డి జ్వరం వచ్చి చచ్చిపోయాడని డాక్టర్లకు కూడా జ్వరాలు వచ్చేస్తున్నాయి. అది కూడా డాక్టర్లు తెలుసుకోలేని జ్వరాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఆ రవికుమార్ కావచ్చు, ఇంకా ఎవరెవరు ఈ కేసులో కీలకంగా ఉండబోతున్నారో వాళ్ళందరినీ సేవ్ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రధానంగా హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారు, మీరు కొంచెం ఈ విషయాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే ఇది రాష్ట్రాన్ని కాపాడని వాళ్ళు అవుతారు. లేదనుకోండి ఈ కేసు క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి అనే అనుమానంతోనే ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటారు. లేకపోతే ఇలాంటి చిన్న నాటికి కూడా మరణాల దాకా, హత్యల దాకా వెళ్ళిపోవు అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ రకమైన పరిస్థితులు తలెత్తినాయి అంటే ఎంత డేంజర్గా ఉంది సిచ్యువేషన్ అనేది అర్థం చేసుకుంటారు. అది వాళ్ళకే అర్థమైంది. అందుకని ఇటువంటి ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారు. వీటిని ఎక్కడికక్కడ కట్ చేసేయాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు నిన్న కనుక అతను విచారణకు హాజరయ్యి ఉంటే మొత్తం అయిపోయేది. ఆల్మోస్ట్ 100% క్లియర్ అయిపోయేది ఈ పరకామణికి కేసుకు సంబంధించిందంతా కూడా. అందు గురించే నిన్న ఆ ఘటన చోటు చేసుకుంది. సో కాబట్టి ఇప్పటికైనా సదరు అధికారులు, పోలీసులు, న్యాయకులు, ప్రధానంగా మంత్రులు అండ్ సీఎం ఆల్సో, డిప్యూటీ సీఎం ఆల్సో, మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని చెప్పేసి ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ప్రజలు ఎంచుకున్నారు కాబట్టి దయచేసి వీటన్నిటికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే ఈ సతీష్ కుమార్ హత్య అంటారా, ఆత్మహత్య అంటారా, ప్రమాదం అంటారా, దానిని కవర్ చేసుకునే ప్రయత్నంలో పోలీసులు వేధింపులు అని చెప్పేసి వీళ్ళు ఏదైతే చెప్పారో మరి అది ఒక విధంగా చెప్పాలంటే అడ్డంగా బుక్ అయిపోయారనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.